సింగరేణి కార్మిక కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తూ కార్మికుల క్వార్టర్స్ కు సంబంధించిన కరెంట్ను అక్రమంగా కట్ చేస్తున్నారని కేసోరం సిమెంట్ ఫ్యాక్టరీ అధ్యక్షుడు కౌశిక హరి మండిపడ్డారు. రోడ్డు వెడల్పు చేసి ఎలాంటి అభివృద్ధి చేస్తారో, ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతారో చెప్పకుండా క్వార్టర్స్ ను కూల్చివేస్తూ సింగరేణి యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడుతోందని విమర్శించారు. ఈ కూల్చివేతలు ప్రభుత్వ అనుమతితో చేస్తున్నారా లేక మున్సిపల్ ఆధ్వర్యంలో చేస్తున్నారా అని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులకు కొంత సమయం ఇచ్చి వారి అంగీకారంతో ఒప్పించి వారికి మరో చోట అన్ని వస్తువులు కలిగిన క్వార్టర్స్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకండి, పిలవండి, కౌన్సిలింగ్ చేయండి. మీరు ఆ క్వార్టర్లు ఏమేమి ఇస్తామో చెప్పండి, మంచి క్వార్టర్లు ఇవ్వండి. అవును, ఇవాళ వాళ్ళకి అవసరం ఉన్నది, మీకు అవసరం ఉన్నది తీసుకుంటారు కాబట్టి నాకు కొంచెం అన్న ప్రివిలేజ్ ఇవ్వాలి. మంచి క్వార్టర్ ఇవ్వండి. చలో ఇప్పుడు ఓపెన్గా నేను అడుగుతా ఉన్నా, మీరు ఏ క్వార్టర్ ఇస్తారు ఒకసారి పోయి చూద్దాం పండి. అది నివాస యోగ్యమైనటువంటి క్వార్టర్లేనా ఇంకా వేరే ఏమన్నా? అసలు మీకు ఈ మొదలు పెట్టడానికి నువ్వు కోర్టుకు ఇచ్చిందో ఇంకెవరికి వచ్చిన వివరణల ఏ విధమైన ఉన్నది? ఒకసారి ఎమ్మెల్యే చెప్పిండంటావు, ఎమ్మెల్యే చెప్తే క్వార్టర్లు కూడా కొడతారా? ఇంకోవైపు ఇక్కడ మరి ఎంపీ గారు గెలిచిండ్రు, మరి ఎంపీ గారికి ఈ ఊళ్ళో ఓట్లు వేసారు, ఎంపీ గారు వచ్చి దీన్ని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? నేను గౌరవ శ్రీధర్ బాబు మంత్రి గారిని కూడా అడుగుతున్నా, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నది, మీరు అందరికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా? అదే ఇప్పుడు అక్కడ బెల్లంపల్లి వినోద్ గారు 3000 ఇళ్లకు కరెంటు కడిగేస్తే కూడా ఇవ్వాలని చెప్పి బలవంతంగా చెప్పి ఇవాళ 3000 క్వార్టర్లకు సింగరేణి ద్వారా కరెంట్ ఇప్పిస్తూ ఉన్నాడు. దానికి దాదాపు ఏడాదికి 9 లక్షల యూనిట్ పవర్ లాస్ అవుతుంది, అయినా కూడా ఇప్పిస్తూ ఉన్నాడు. అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్కడ ఇప్పిస్తాడు, ఇక్కడ ఈ విధమైనటువంటి దుర్మార్గం. ఎమ్మెల్యే గారే పిలవండి, యూనియన్ నాయకులే పిలవండి, సీజీఎం గారే పిలవండి, పిలిచి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసుకుంటా, వాళ్ళని మంచిగా సరి అయిన ప్రదేశాలల్లో సరి